వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. వివి వినాయక్ ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వివి వినాయక్. అలాంటి వివి వినాయక్ ఈ మధ్య కాలంలో కనుమరుగయ్యారు. కారణం ఏంటి అనే విషయాలు భరద్వాజ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ నెలలో అక్టోబర్ నెలలో అవును. పుట్టినరోజు జరుపుకుంటున్న వివి వినాయక్ వారికి ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విధంగా ఆయన గ్రాఫ్ అనేది డిజాస్టర్‌గా ఒకేసారి చాలా డౌన్ ఫాల్‌లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంత మంచి డైరెక్టరు ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటంటారు? నిజానికి ఆయన ప్రస్థానం ఎలా సాగింది? ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? అంటే ప్రస్థానం ఏం లేదండి. ఆయన చాగల్లు నుంచి బయలుదేరాడు. హ్మ్. అంటే ఆయన వాళ్ళకి సినిమా థియేటర్ ఏదో ఉండేది అవును. అక్కడ. అక్కడి నుంచి ఈయనకి సినిమా మీద ఒక వ్యామోహం మొదలై, నెమ్మదిగా సినిమాలో తన భవిష్యత్తును వెతుక్కోవడం కోసం వచ్చేసాడాయన. హ్మ్. వచ్చేసిన తర్వాత రకరకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో భాగంగా వీళ్ళందరూ కూడా 'సాగర్' గారి కాంపౌండ్‌లో చేరారు. హ్మ్. ఈయన తర్వాత 'శ్రీను వైట్ల' హ్మ్. వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉండేవారు. హ్మ్. 'సాగర్' గారి కాంపౌండ్‌లో నుంచే హ్మ్. ప్రయాణం మొదలైంది. తర్వాత వీళ్ళకి బెల్లంకొండ సురేష్ వీళ్ళతో సంబంధాలు రావటం, హ్మ్. అలాగే ఆ కాంపౌండ్‌తో జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగానే ఈయన 'ఆది' సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. అవును. డైరెక్టర్ అయ్యాడు. అది చాలా పెద్ద హిట్ ఎన్టీఆర్‌తో హ్మ్. చేసినటువంటి ప్రయత్నం, ప్రయోగం. హ్మ్. ఎన్టీఆర్‌కి కూడా చాలా పెద్ద విజయాన్ని అందించింది ఆ సినిమా. అవును. వినాయక్ అనేటువంటి పేరు హ్మ్. మోగింది. హ్మ్. అంటే 'బి. గోపాల్' దగ్గర గూడా ఉన్నాడీయన. అవును. 'బి. గోపాల్' గారి దగ్గర గూడా పనిజేశాడు. ఆహా! ఆ ఎక్స్‌పీరియన్స్‌లు గావచ్చు, హ్మ్. ఏదైనా గానీ ఆ సినిమాని చాలా గ్రాండియర్‌గా తీశాడు. హ్మ్. ప్రతి క్యారెక్టర్‌ని ఆ క్యారెక్టర్ ఎవరితో చేయించాలి దగ్గర నుంచి చిత్రిక పట్టి చేసిన సినిమా అది. హ్మ్. ఆ సినిమా సక్సెస్ చూసిన తర్వాత ఆయనకి 'చెన్నకేశవ రెడ్డి' అవకాశం వచ్చింది ఇమ్మీడియేట్‌గా. అవును. బాలకృష్ణ గారిది. అయితే దానిలో ఒక మేజర్ పాయింట్ మిస్ అయింది కథలో. హుహు. అంటే సుదీర్ఘకాలం జైల్లో ఎందుకున్నాడో తెలియకుండా జైల్లో ఉండిపోయినటువంటి హ్మ్. ఒక వ్యక్తికి సంబంధించిన కథగా దాన్ని చెప్పాలనుకున్నారు. హ్మ్. అలాంటి కథలు, అలాంటి పాయింట్స్, అలాంటి సెన్సిటివ్ పాయింట్స్ ఏదో మేరకు 'కమల్ హాసన్' లాంటి వాడి మీద వర్కౌట్ అవుతాయి గానీ, 'నందమూరి బాలకృష్ణ' మీద కష్టం. హ్మ్. ఈయన ఇమేజ్‌కి ఆ ఓల్డ్ గెటప్ అనేది అంటే దెబ్ ఓల్డ్ హ్మ్. గెటప్ అనే కాదండి హ్మ్. అసలు. తను చేసిన నేరమేమిటో తెలియకుండా అలా జైల్లో రకరకాలుగా హ్మ్. ఉండిపోవటం హ్మ్. ఏళ్ల హ్మ్. తరబడి. బయటేమో ఆయన చనిపోయాడనుకుని విగ్రహాలు పెట్టేస్తూ ఉంటారు. హ్మ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఆడియన్స్‌కి అని అనుకున్నాడాయన. హ్మ్. అనుకున్నాడు గానీ బాలకృష్ణ ఇమేజ్‌కిను, ఈ కథకి మ్యాచ్ అవ్వలేదు. హ్మ్. ఈ మిస్ మ్యాచ్ అవ్వటం అయితే బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటాడు ఆ సినిమాలో. హ్మ్. అవును. బయట అంటే అంతకుముందు 'బి. గోపాల్' సినిమాల్లో కనిపించినటువంటి బాలకృష్ణ కంటే కూడా హ్మ్. ఈ సినిమాలో 'చెన్నకేశవరెడ్డిలో' బాలకృష్ణ 2 విధాలుగా కూడా. హ్మ్. ఓల్డ్ అంటే గెటప్, యంగ్ ఓల్డ్ గెటప్. గెటప్, యంగ్ గెటప్ 2 గెటప్‌లోను చాలా అందంగా ఉంటాడు. హ్మ్. అంటే అలా బాలకృష్ణ గారిని చాలా అందంగా ప్రొజెక్ట్ చేశాడు కానీ, కథలో ఉన్నటువంటి ఈ ఇబ్బంది, ఈయన ఇమేజ్‌కి వాళ్ళు అనుకున్నటువంటి ప్రధానమైన పాయింట్‌కి మధ్యలో ఒక ఘర్షణ ఉంది. హ్మ్. ఒక వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం వలన ఆ సినిమా కమర్షియల్‌గా వీళ్ళకి పే చేయల. ఓకే. ఆ తర్వాత మంచి హిట్సే ఉన్నాయండి? ఆ తరువాత ఆయన లైన్ మార్చాడు. ఇందాక హ్మ్. మీరన్నారు ఫ్యాక్షన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అన్నారు గానీ, ఆ తర్వాత హ్మ్. 'దిల్' అనేటువంటి హ్మ్. ఒక ప్రేమ కథతో వెళ్ళాడు. అయితే హ్మ్. 'చెన్నకేశవరెడ్డి' టైంకే హ్మ్. 'రమణ' అనేటువంటి ఒక తమిళ సినిమాని చిరంజీవితో చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది ఆయన దగ్గర. హ్మ్. వినాయక్ దగ్గర. హ్మ్. చిరంజీవి అభిమాని కూడా ఈయన. హ్మ్. చిరంజీవి అభిమాని కానీ మొదటి 2 సినిమాలు నందమూరి కాంపౌండ్‌లో చేశాడు. హ్మ్. మూడో సినిమా అక్కడ చేయాలి. హ్మ్. కాకపోతే ఈ చెన్నకేశవరెడ్డి రిజల్ట్ హ్మ్. ఈ 'ఠాగూర్' అనేటువంటి కార్యక్రమాన్ని కొంత వాయిదా వేసింది. ఓకే. ఆ గ్యాప్‌లో 'దిల్' చేశాడాయన. హ్మ్. 'దిల్' అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ. దానిలో కూడా కొంత యాక్షన్ డ్రామా ఉంది. ఉంది. అవును. యాక్షన్ ఎలిమెంట్ చాలా బలంగా ఉంది. హ్మ్. హ్మ్. దీన్ని అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ని కలిపి నడుపుతూ తద్వారా ఒక మంచి విజయం సాధించాడు ఆయన 'నితిన్‌తో.' అవును. 'దిల్ రాజు' ఫస్ట్ సినిమా. 'దిల్ రాజు' గారి మొదటి సినిమా. హ్మ్. మొదటి సినిమా కాదులెండి. అంతకుముందు డబ్బింగ్ సినిమాలున్నాయి ఆయనకి 'అమృత' హ్మ్. ఇవన్నీ చేస్తూ ఆ! ఆ! వచ్చాడు. ఆ! ఆ! ఓకే. ఆ బ్యానర్‌లో ఇది హ్మ్. సోలోగా సక్సెస్ ఇచ్చిన సినిమా ఆయనకి. ఓకే. అక్కడి నుంచి 'దిల్ రాజు'గా మారాడాయన. అవును. ఆయన్ని 'దిల్ రాజు'గా మార్చినవాడు వినాయక్. వినాయకే. ఆ విజయం తర్వాత ఆయన చేతుల్లోకి ఆటోమేటిక్‌గా 'ఠాగూర్' వచ్చేసింది. హ్మ్.
'ఠాగూర్' సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు కూడా. హ్మ్. యాక్ట్ చేశాడు. తన అభిమాన నటుడిని హ్మ్. ఎలా ప్రెజెంట్ చేయాలనుకున్నాడో అలా ప్రెజెంట్ చేశాడు. 'రమణ' సినిమాని తెలుగు ఆడియన్స్‌కి ఎలా కనెక్ట్ చేయాలో అలా కనెక్ట్ చేశాడు. ఆ స్క్రిప్ట్ డిజైన్ అదంతా కూడా చాలా అద్భుతంగా నడిచింది. ఆయన తీసుకున్నటువంటి ఆర్టిస్టులు అంటే ఆర్టిస్ట్ సెలక్షన్‌లో చాలా కాన్షియస్‌గా ఉంటాడాయన. హ్మ్. హ్మ్. అందులో సీఎం క్యారెక్టర్ విశ్వనాథ్ గారితో చేయించడం, అవును. ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. హ్మ్. హ్మ్. వర్కౌట్ అయినాయి. 'ఠాగూర్' అనేది చాలా నెక్స్ట్ లెవెల్ సినిమా అది. అవును. అక్కడ మురుగదాస్ చేశాడు. ఇక్కడ హ్మ్. వినాయక్ చేశాడు. హ్మ్. దాదాపుగా అదే బ్యాగేజ్ అదే దాన్నే తీసుకొచ్చి మళ్ళీ 'ఖైదీ నంబర్ 150. 150' దగ్గర పెట్టారు. హ్మ్. 'కత్తి' సినిమా హ్మ్. రీమేక్‌గా. అవును. మురుగదాస్ సినిమా. హ్మ్. విజయ్ చేసిన సినిమా. అయితే ఈ మధ్యలో ఆయన ప్రయాణం. తను ఆహ్, వెంకటేష్‌తో సినిమా చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని 'లక్ష్మియా'? 'లక్ష్మి.' 'లక్ష్మి.' హ్మ్. 'యోగి' అని ఒక ప్రయోగం చేశాడు అవును. ప్రభాస్‌తో. అవును. ఆ 'యోగి' వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది సినిమా. ఆయన అవును. కడప మేయర్ గారి సినిమా. హ్మ్. హ్మ్. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హ్మ్. ఇవ్వకపోయేసరికి కొంచెం సెట్‌బ్యాక్‌కి గురయ్యాడాయన. ఏంటి భవిష్యత్తు అని. హ్మ్. అనుకుంటున్న టైంలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంటర్‌టైనింగ్ హీరోయిజం మీద ఓ సినిమాకెళ్ళాలి హ్మ్. అనే ఉద్దేశంతో 'రవితేజ'తో వెళ్ళాడు హ్మ్. 'కృష్ణ'. అవును. అది మంచి మళ్ళీ, సినిమానే. అవును. మళ్ళీ కమర్షియల్‌గా సక్సెస్‌నిచ్చింది. నిలబడ్డాడు. హ్మ్. ఆ తరువాత అంటే కామెడీ కూడా చాలా బాగా తీయగలడు ఇతను అనే అవును. కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత హ్మ్. ఎన్టీఆర్‌తో చేసినటువంటి ఇంకొక ప్రయోగం. ఆ మధ్యలో 'సాంబా' అని ఒక ప్రయోగం చేశారు. అవును. కొడాలి నాని హ్మ్. కాంబినేషన్‌లో. దాని తర్వాత ఇప్పుడు 'వల్లభనేని వంశీ' అలాగే కొడాలి నాని నాని కలిసి కలిసి హ్మ్. తీసినటువంటి సినిమా ఇది 'అదుర్స్' అనేది. 'అదుర్స్.' 'అదుర్స్' సినిమాకి కూడా వీళ్ళు మొదట అనుకున్నది వేరే కథ. హ్మ్. అది కూడా ఒక సీరియస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా. హ్మ్. ఒక సింగిల్ క్యారెక్టర్. హ్మ్. అది మొదలైంది. ముహూర్తం అయిపోయిన తర్వాత హ్మ్. కథ విషయంలో నాకెక్కడో కాన్ఫిడెన్స్ తగ్గుతోంది అని ఎన్టీఆర్ హ్మ్. అన్న తర్వాత ఆగిందది. హ్మ్. ఆపి మళ్ళీ కోన వెంకట్ వీళ్ళందరూ కూర్చొని మళ్ళీ రీడిజైన్ జేసి, హ్మ్. ఇది కమల్ హాసన్ తరహా స్క్రిప్ట్ ఇది. హ్మ్. ఈ 'అదుర్స్' అనేది. అంతకుముందు ఆయన సంగీతం శ్రీనివాసరావు గారి హ్మ్. కాంబోలో చేసేవాడు. హ్మ్. ఆ తరహా ఎంటర్‌టైనింగ్ ఉండేలాగా, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలాగా, ఎంటర్‌టైనింగ్ హీరోయిజం ఉండేలాగా హ్మ్. ఒక కథను తయారు చేస్తే బావుంటుంది అన్నప్పుడు పుట్టినటువంటి కథ ఇది 'అదుర్స్' అనేది. హ్మ్. అది వర్కౌట్ అయింది. అది అంటే మనం 'మైకేల్ మదన్ కామరాజు' యెస్. ఇలాంటి యెస్. సినిమాలన్నీ చూసాం. అవునవును. వాళ్ళు చేసినవి. హ్మ్. ఆ ధోరణులు కనిపిస్తాయి ఈ సినిమాలో. హ్మ్. హ్మ్. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వటము, జనాలు ఆ గందరగోళము అలా నడుస్తుందది. అది వర్కౌట్ అయింది. ఎన్టీఆర్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు ఆ ఆ యొక్క క్యారెక్టర్‌ని. కామెడీ 'చారీ' 'చారీ' క్యారెక్టర్. 'చారీ' క్యారెక్టర్ అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా మందికి అది కామెడీ. ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్‌లో ఆ సినిమా చాలా బిగ్ హిట్ అయింది. అవును. ఆ విజయం తర్వాత అంటే హ్మ్. ఎటువంటి సబ్జెక్ట్ అయినా వినాయక్ హ్యాండిల్ చేయగలడు హ్మ్. అనే ఒక కాన్ఫిడెన్స్‌నిచ్చిన తర్వాత కూడా ఆయన సక్సెస్‌ఫుల్‌గానే ప్రయాణం నడుస్తున్న టైంలో హ్మ్. ఆయన 'నాగార్జున' గారి రెండో కుమారుడు సినిమా లాంచింగ్ హ్మ్. ఆయన భుజాల మీద పెట్టారు. అది నితిన్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అవును. ఆ సినిమాని ఆయన అతని పేరుతోనే తీశారు. 'అఖిల్' అనే 'అఖిల్' అనే పేరుతోనే పేరుతో వచ్చింది. అవును. సినిమా చేశారు. హ్మ్. అది ఒక పాయింట్ నమ్మాడాయన. హ్మ్. దాదాపుగా చెన్నకేశవ రెడ్డికి హ్మ్. తగిలిన దెబ్బే. హ్మ్. వీళ్ళు నమ్మినటువంటి పాయింట్ ఆడియన్స్‌ని కన్విన్స్ చేయలేకపోయింది. ఓకే. ఆ కన్విన్స్ చేయలేకపోవడం, పైగా దానిలో కొన్ని సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అది కొంత గందరగోళం అయింది. హ్మ్. ఫైనల్‌గా ఆ సినిమా డిజాస్టర్ అయింది. మామూలు డిజాస్టర్ కాదు. అవును. ఆ డిజాస్టర్ అవ్వటం దగ్గర నుంచి హ్మ్. ఈయన కోలుకోలేనటువంటి దెబ్బది. హ్మ్. దాని నుంచి ఒక రకంగా 'ఖైదీ నంబర్ హ్మ్. 150. 150' హ్మ్. అది బయటకు తీసుకొచ్చింది. హ్మ్. అంటే చిరంజీవి గారు మళ్ళీ పిలిచి అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అని హ్మ్. ఒక డైలమా. అవును. 'కత్తి' యాక్చువల్‌గా అది 'అల్లు అర్జున్' కోసం అని చెప్పి లాక్ చేసిన హ్మ్. రైట్స్ అది. ఓకే. 'కత్తి' రైట్స్ లాక్ చేసిన తర్వాత అది 'రామ్ చరణ్‌తో' చేస్తారా? లేకపోతే 'అల్లు అర్జున్‌తో' చేస్తారా? అని చర్చ జరుగుతున్న టైంలో హ్మ్. అది చిరంజీవి గారి దగ్గరికెళ్ళింది. నిజానికి ఆ టైంలో చాలా కాంపిటీషన్ ఉంది. 'నూట 50' సినిమా 'చిరంజీవి' మళ్ళీ రీ ఎంట్రీ అవుతున్న సినిమా అది అని చెప్పి చాలా కేర్‌ఫుల్‌గా 'పూరి జగన్నాథ్' పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి పేర్లు చాలామంది, వినపడ్డాయి.
అందరి చాలా పేర్లు పడ్డాయి. మంది రకరకాల కథలు తీసుకెళ్లారు. అయితే ఆయన పాలిటిక్స్ నుంచి హ్మ్. తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు కాబట్టి, హ్మ్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి కథలు తీసుకొని ఎళ్లారు ఆయన దగ్గరికి చాలామంది. హ్మ్. హ్మ్. అయితే చిరంజీవి ఐడియా వేరు. అవును. అంటే చిరంజీవి సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో, హ్మ్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అనే ఇంప్రెషన్. హ్మ్. అదే పద్ధతిలో డాన్స్ చేస్తాడు. అదే పద్ధతిలో యాక్షన్ ఉంటుంది. హ్మ్. అలాగే ఫైట్స్ కూడా అలాగే ఉంటాయి అనే విషయం హ్మ్. జనాలకి కన్వే చేయాలి. హ్మ్. అందుకోసం తగిన కథ కోసం చూసాడాయన. హ్మ్. అందుకని ఈ ప్రయోగాత్మకమైనటువంటి స్క్రిప్ట్‌లన్నీ పక్కన పెట్టి వినాయకుడిని పిలిచి, హ్మ్. "నువ్వు 'ఠాగూర్' లాంటి కథ ఒకటి హ్యాండిల్ చేయాలి" అని చెప్పి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది కత్తి. ఓకే. హ్మ్. రైట్స్ ఉన్నాయి. హ్మ్. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. హుహు. దాన్ని వినాయక్ చాలా ప్రాపర్‌గా హ్యాండిల్ హ్యాండిల్ చేశాడు. చేశాడు. అవును. హ్యాండిల్ చేశాడు. తిరిగి ఆయన 'ఠాగూర్' రిజల్ట్‌ని రిపీట్ చేశాడు. చేశాడు. నిజానికి 'స్టాలిన్' సినిమా కూడా హ్మ్. ఆయన దగ్గర స్క్రిప్ట్ తీసుకొని వినాయక్‌తో చేయించుంటే పెద్ద హిట్ అయ్యేది అనే మాట కూడా ఉంది. అవును. జనాల్లో అది ఉంది. డైరెక్ట్ మురుగదాస్ చేశాడు. ఆ! ఆ! అవును. యెస్. నేరుగా ఆయనతో చేయించకుండా హ్మ్. వినాయక్‌తో చేయించుంటే మంచి రిజల్ట్ వచ్చేది అనే అభిప్రాయం ఉంది. ఓకే. ఆయన దాదాపు 'ఎన్టీఆర్‌తో' చేశాడు, 'బాలకృష్ణ'తో చేశాడు, ఈయనతో చేశాడు. హ్మ్. 'మహేష్ బాబుతో' హ్మ్. లేదు. అవును. 'మహేష్ బాబుతో' లేదు. అలాగే 'నాగార్జునతో' లేదు. అవును. అది ఒక చిన్న లోటుగా భావించి మాట్లాడుతూ ఉండేవాడు ఆయన హ్మ్. చాలా హ్మ్. సందర్భాల్లో. హ్మ్. 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 ఈ ప్రయాణంలో ఎప్పుడైతే అది జరిగిందో, హ్మ్. అక్కడి నుంచి నిజానికి ఆ 'ఖైదీ నంబర్ 150' అనే దాని క్రెడిట్ అటెళ్ళిపోయింది. హ్మ్. చిరంజీవి గారి రీ ఎంట్రీ ఫిల్మ్ అవటంతో అవును. టోటల్‌గా దానికి సంబంధించిన క్రెడిట్ అంతా ఆయన అకౌంట్‌లోకి వెళ్ళిపోయింది. హ్మ్. వినాయక్ డమ్మీ అయిపోయాడు. హ్మ్. హ్మ్. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. హ్మ్. ఆ సమయంలో ఆయన నటన వైపు వెళ్ళటం. అది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అని అనుకుంటా. 'సీనయ్య' అనే ఒక సినిమా ఏదో 'సీనయ్య' ఆ! 'దిల్ రాజు' గారి. ఆ! మరి 'దిల్ రాజు' లాంటి పెద్ద ప్రొడ్యూసర్ చేసేటువంటి సినిమా ఎందుకు ఆగిపోయింది అసలు? అంటే స్క్రిప్ట్ ప్రాపర్‌గా లేదు. మళ్ళీ ఇదొక విఫల ప్రయత్నం అవుతుంది అనేటువంటి అంటే డైరెక్టర్‌గా ఆల్రెడీ ఒక గందరగోళంలో ఉన్నాడాయన ఆ హ్మ్. టైంలో. హ్మ్. నటుడిగా కూడా ఇది ప్రాపర్ రిజల్ట్ ఇస్తుందా? ఇవ్వదా? అనేటువంటి ఒక డైలమాలోకొచ్చాడాయన. హ్మ్. సినిమా చాలా షూటింగ్ అయిపోయిన తర్వాత. హ్మ్. తను అనుకున్న పద్ధతిలో అది డ్రైవ్ అవ్వట్లేదు అనేది అర్థమైంది ఆయనకి. హ్మ్. అర్థమై ఇంక నెమ్మదిగా క్లోజ్ చేసేయండి సినిమాని. 'సీనయ్య' సినిమా దర్శకుడు ఎవరండి? వేరే డైరెక్టర్ ఎవరినో పెట్టారండి. ఓకే. ఒక కొత్త డైరెక్టర్ కొత్త పెట్టుంటారు. ఆ! డైరెక్టర్‌ని పెట్టారు. అది ఆ! వర్కౌట్ అవ్వట్లేదు స్క్రిప్ట్ అనేది అర్థమైంది ఆయనకి. హ్మ్. హ్మ్. అర్థమైన తర్వాత ఆపేశారు ప్రాజెక్ట్‌ని. ఓకే. ఈ లోపు ఆయనకు కొంచెం ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు రావటం, హ్మ్. అలాగే ఇంటికి సంబంధించిన ఇష్యూస్ హ్మ్. అలా కొంత జీవితం డ్రాగ్ అయిపోయి హ్మ్. పక్కనున్నాడు గానీ, ఇప్పటికీ ఆయనలో అదుంది. ఉంది. ఆ ఫైర్ అయితే ఉంది. ఆ ఫైర్ ఉంది. ఆ హ్మ్. ఫైర్ ఉంది. హ్మ్. డెఫినిట్‌గా అంటే ఒక సినిమా తననుకున్న పద్ధతిలో ఒక పెద్ద హీరోతో ఒక గ్రాండియర్ సినిమా హ్మ్. చేసి జనాల్ని మెప్పించగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఆయనకుంది. అవును. కానీ దానికి తగినటువంటి అంత లీజర్ ఇచ్చి, అంత స్పేస్ ఇచ్చేటువంటి ఒక ఛాన్స్ కావాలాయనకి. కావాలి. హ్మ్. మధ్యలో ఆయన ఒక హిందీ వెంచర్ చేశాడు. 'ఛత్రపతి' రీమేక్ అవును. బెల్లంకొండ శ్రీనివాస్‌తో. హ్మ్. బెల్లంకొండ శ్రీనివాస్‌ని లాంచ్ చేసింది కూడా ఈయనే. అవును. 'అల్లుడు శ్రీనా'? అల్లుడు శ్రీను. యెస్. హ్మ్. 'ప్రకాష్ రాజ్‌ని' ఇతన్ని హ్మ్. పెట్టి అవును. కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా నడిచేసే ఒక స్క్రిప్ట్ తీసుకొని చేశాడు ఆ ప్రయోగం. హ్మ్. హ్మ్. అయితే అది డిజాస్టర్ కాలేదు సినిమా. నాట్ బ్యాడ్. ఓకే. హ్మ్. సినిమా హ్మ్. ఒక పర్వాలేదు అనిపించుకుంది. అవును. అనిపించుకుంది. కమర్షియల్‌గా కూడా వర్కౌట్ అయింది సినిమా. హ్మ్. ఇబ్బంది పెట్టలేదు. హ్మ్. కాబట్టి వినాయక్‌తో మినిమమ్ గ్యారంటీ ఉంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. హ్మ్. హ్మ్. కానీ తను హ్యాండిల్ చేయటానికి తగినటువంటి ప్రాజెక్టులు రాక అలా ఉండిపోయాడాయన. అవును. అవును. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది డైరెక్టర్లకి ఒక సక్సెస్‌లు ఇచ్చి మళ్ళీ ఏమైపోతారు, ఇప్పుడు దాదాపు ఈయన ఫ్రెండు ఇద్దరు బావ, బావ అని పిలుచుకునేవాళ్ళు. హ్మ్. 'శ్రీను వైట్ల' అవును. అవును. హ్మ్. ఆయన పరిస్థితి కూడా అలాగే అలానే తయారైంది. దాదాపు అలానే ఉంది. అవును. దాదాపు హ్మ్. అందరు హీరోలకే హిట్లు ఇచ్చాడాయన అవును. ఇండస్ట్రీలో. అవును. అంటే 'మహేష్ బాబు' ఫ్లాపుల్లో ఉండగా ఆయనకొక హిట్ ఇచ్చాడు తను అవును. 'శ్రీను వైట్ల'. అవును. అలా 'నాగార్జున'కు ఒక హిట్ ఇచ్చాడు. ఇలా నడుస్తున్నటువంటి కెరియర్‌లో సడెన్‌గా ఒక డౌన్‌ఫాలు. ఇక అక్కడి నుంచి ఏది చేసినా కోలుకోని పరిస్థితి. అవును. అంటే తిరిగి ఆడియన్స్ కనెక్ట్ అవ్వటం దగ్గర ఆయన తిప్పలు పడుతున్నాడు ఇప్పటికీ. అవును. వినాయక్ అలా విఫల ప్రయత్నాలు చేయట్లేదు. హ్మ్. హ్మ్. నిలబడ్డాడు. నిలబడి వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉన్నాడు.
ఒక బిగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఓకే. ఒక పెద్ద హీరోతో ఒక ప్రాపర్‌గా ప్లాన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పాత పొజిషన్‌కి రావాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాడు తను. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. థాంక్ యూ. ఇది అండి ఒకప్పుడు సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి 'వివి వినాయక్' ప్రస్తుత పరిస్థితి. ఏదేమైనా కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు. భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్ తోటి మళ్ళీ ఒక సూపర్ హిట్ తోటి మన ముందుకు వస్తాడని చెప్పి ఆశిద్దాం. ఇది ఈరోజు టాపిక్. ఇంకో అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ఇంతవరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోని మీకు అందాలంటే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.